ఫస్ట్ బ్రోకర్ వచ్చేసి జీరోదా బ్రోకింగ్ లిమిటెడ్, సెకండ్ వచ్చేసి ఐసిఐసి సెక్యూరిటీస్, థర్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, షేర్ ఖాన్, అలానే కోటక్ సెక్యూరిటీస్. ఈ 5 బ్రోకర్స్ టాప్ 5 పొజిషన్స్లో ఉన్నారన్నమాట ఇండియాలో. ఈ టాప్ 5 స్టాక్ బ్రోకర్స్ నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే మనం పెద్ద బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా అవసరం అనమాట సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే. ఎందుకంటే మన మనీని వాళ్ళ దగ్గర పెడుతుంటాం, మనం కొన్న షేర్లు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ డిమాట్ అకౌంట్స్లో మనం ఉంటాయి. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు మనం బిగ్గెస్ట్ బ్రోకర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా అవసరం. ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారు? బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ లైక్ ఎస్బీఐ కానీ, కోటక్ కానీ, ఐసిఐసిఐ కానీ, వీళ్ళని బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ అంటాం అనమాట. అంటే వీళ్ళు సేవింగ్ అకౌంట్తో పాటు డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. సో సేవింగ్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది. మన అమౌంట్ని డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, అలానే డీమ్యాట్ అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ బ్యాక్ చేసుకోవడం కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. షేర్ ఖాన్ కానీ, మోతీలాల్ కానీ, అలానే ఏంజల్ బ్రోకింగ్ కానీ వీళ్ళని ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటాము. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి మనకి అన్ని అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఎలాంటి ఈక్విటీలో కానీ, కమోడిటీస్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, ఐపీఓస్లో కానీ ఈ సేమ్ సర్వీసెస్ మనకి బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి డిస్కౌంట్ బ్రోకర్స్. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర కూడా ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉన్నాయో మోస్ట్లీ అవన్నీ ఉంటాయి. ఎక్సెప్ట్ ఈ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కానీ, బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ కానీ రీసెర్చ్ రిపోర్ట్స్ అంటే కంపెనీస్ మీద స్టడీ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అవి ఇస్తూ ఉంటారు, అలానే స్టాక్ టిప్స్ అవి ఇస్తూ ఉంటారు. సో అలాంటివి ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర అందుబాటులో ఉండవు. సో మిగతావన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట. సో ఇండియాలో వచ్చేసి జీరోదా నెంబర్ 1 డిస్కౌంట్ బ్రోకర్, అలానే టాప్ బ్రోకర్ కూడా ఇండియాలో. పేర్లో సజెస్ట్ చేసినట్టుగానే డిస్కౌంట్ బ్రోకర్స్ ముఖ్యంగా ఛార్జెస్ విషయంలో చాలా తక్కువగా ఉంటాయి. ఫుల్ సర్వీస్డ్ బ్రోకర్స్ లేకుంటే బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ కంటే కూడా వీళ్ళు ఛార్జ్ చేసే బ్రోకరేజ్ ఛార్జెస్ అవి కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా మనం డీమ్యాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్రోకర్ యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉంది, వాడిచ్చే సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్నది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బ్రోకర్ బిఎస్సి దగ్గర, ఎన్ఎస్సి దగ్గర, అలానే కమోడిటీస్ అయ్యి ట్రేడ్ అయ్యి ఎంసెక్స్ కానీ ఇలాంటి అన్ని స్టాక్ ఎక్స్చేంజెస్తో వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. టాప్ 5 బ్రోకర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్, రిప్యూటెడ్ కాబట్టి సో మన మనీకి ఎట్లాంటి రిస్క్ ఉండకుండా ఉంటుంది. ఇంకా తర్వాత పాయింట్ వచ్చేసి కాల్ అండ్ ట్రేడ్. సో ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కానీ, బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ కానీ కాల్ అండ్ ట్రేడ్ ఫెసిలిటీ కల్పిస్తారు. అలానే కొన్ని బిగ్ డిస్కౌంట్ బ్రోకర్స్ కూడా కాల్ అండ్ ట్రేడ్ ఫెసిలిటీ కల్పిస్తారు. సో ఈ ఫెసిలిటీ మనకి అవసరం అవుతుంది అనుకుంటే సో ఈ ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు. ఇప్పుడు మొబైల్ యాప్స్ వచ్చిన తర్వాత సో కాల్ అండ్ ట్రేడ్ ఆప్షన్ అంతగా అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే మన ఆర్ఎమ్స్కి కాల్ చేసి ఈ ట్రేడ్ కంప్లీట్ చేయమని చెప్పడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మొబైల్లోనే అన్ని అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి సో దీని అవసరం చాలా మట్టుకు తగ్గిపోయిందని చెప్పవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఈ పాయింట్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఇన్వెస్ట్మెంట్ నేచర్ ఏంటి, మనం ఇన్వెస్టర్మా ట్రేడర్, మళ్ళీ అలానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడింగ్ ఏంటి, మనం రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుంటామా లేకుంటే జస్ట్ కొనేసాలనే పెట్టుకుంటూ ఉంటాం అన్నది కూడా మనం పర్వ్యూలోకి తీసుకోవాలి. మనం ఇన్వెస్టర్స్ అనుకోండి, బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అనుకోండి, మీరు ఫుల్ ఫ్లెజ్డ్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసినా, డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసినా, లేకుంటే బ్యాంక్ బేస్డ్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ట్రేడర్ అనుకోండి, అంటే పొజిషనల్ ట్రేడింగ్ తీసుకుంటున్నారు, ఇప్పుడు కొన్ని 1 వీక్ తర్వాత అమ్మటం కానీ, ఇప్పుడు కొన్ని లేకుంటే 1 మంత్ తర్వాత అమ్మటం కానీ, లేకుంటే ఆప్షన్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు డైలీ బేసిస్తో ట్రేడింగ్ చేస్తుంటారు. సో వీళ్ళకి ఛార్జెస్ విషయంలో చాలా క్లీన్గా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ ఫ్లెజ్డ్ బ్రోకర్స్ దగ్గర కానీ బ్యాంక్ బేస్డ్ బ్రోకర్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డిస్కౌంట్ బ్రోకర్స్ మోర్ సూటబుల్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టెక్నాలజీ అండ్ మొబైల్ యాప్స్. ఏ బ్రోకర్ మనకు మంచి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడు, అంటే యూజర్ ఇంటర్ఫేస్ మనం యూజ్ చేసే ల్యాప్టాప్లో కానివ్వండి లేకుంటే మొబైల్లో కానివ్వండి, మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఈజ్ ఆఫ్ యూజ్ ఏ బ్రోకర్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది అనేది మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన మొబైల్ నుంచి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం ఈ రోజున. సో
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాంక్ బేస్డ్ అలానే ఫుల్ ఫ్లెజ్డ్ బ్రోకర్స్ కొంచెం డిస్కౌంట్ బ్రోకర్స్ కన్నా కూడా వెనకబడ్డారని చెప్పొచ్చు. సో డిస్కౌంట్ బ్రోకర్స్ మంచి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అలానే మొబైల్ యాప్స్ ద్వారానే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అనమాట. ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇంకొచ్చేసి ఛార్జెస్ విషయంలో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ వచ్చేసి ఇప్పుడు ఐదర్ డిస్కౌంట్ బ్రోకర్స్ ఆర్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ దగ్గర అయినా కూడా 300 నుంచి 500 వరకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఉంటున్నాయి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కంటే కూడా. ఎందుకంటే వన్స్ మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అది చాలా నాళ్ళు మన దగ్గరే ఉంచుకుంటాం. సో ఇయర్లీ ఛార్జెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కన్నా కూడా. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ వచ్చేసి 500 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ వచ్చేసి అరౌండ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ చాలా అవసరం. అప్పుడప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళు లేకుంటే ఏదో జస్ట్ డిమాట్ అకౌంట్ ఉండాలి ఓపెన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమాత్రం యూజ్ చేయట్లేదు అనుకోండి, ప్రతి సంవత్సరం 800 నుంచి 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మీరు ఫుల్ సర్వీస్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసినట్లయితే. అదే డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేశారనుకోండి నామినల్ అమౌంట్ అరౌండ్ 300 రూపీస్ మాత్రమే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేద్దాము. మనకి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ కానీ బ్యాంక్ బేస్డ్ బ్రోకర్స్ కానీ 0.25 నుంచి 0.5% వరకు ఛార్జ్ చేస్తుంటారు. డిస్కౌంట్ బ్రోకర్స్ లైక్ జీరోదా అయితే పర్ ట్రేడ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 రూపీస్ ఈరోజు కొని అమ్మేస్తాం అనుకోండి, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ దగ్గర కానీ బ్యాంక్ బేస్డ్ బ్రోకర్ దగ్గర కానీ మనం కొనడానికి ఒక 50 రూపీస్ అలానే అమ్మటానికి ఒక 50 రూపీస్ టోటల్ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర అనుకోండి కొనడానికి 20 రూపీస్ అమ్మటానికి 20 రూపీస్ 40 రూపీస్. అంటే ఇది చిన్న అమౌంట్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి 1 lakh రూపీస్ మనం కొని అమ్మామనుకోండి, 500 బ్రోకరేజ్ ఛార్జెస్ కొనడానికి పే చేయాలి, 500 అమ్మటానికి పే చేయాలి. ఇక్కడ వచ్చేసి సేమ్ 40 రూపీస్ ఉంటాయి కొనటానికి అమ్మటానికి కలిపి. సో అలానే అదే మనం 1 lakh ప్లేస్లో 10 lakhs పెట్టామనుకోండి, బ్రోకరేజ్ ఛార్జెస్ వచ్చేసి టోటల్ 10,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. 0.25 అనుకున్నా కూడా దగ్గరగా 5,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. అది 10,000 రూపాయలు కానివ్వండి 10 లక్షలు కానివ్వండి ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ 40 రూపీస్ మీరు పే చేస్తారనమాట. ఈ పాయింట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్గా ట్రేడ్ చేసే వాళ్ళు కానీ రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి ఆలోచించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నేను కూడా ఇదే ఏరియాలో కొంచెం క్రిటికల్గా థింక్ చేసి 5 years బ్యాక్ నేను బ్యాంక్ బేస్డ్ డీమ్యాట్ అకౌంట్ నుంచి డిస్కౌంట్ బ్రోకరేజ్కి చేంజ్ అయ్యనమాట. నేను కూడా జీరోదా అకౌంట్ యూజ్ చేస్తున్నా 5 years నుంచి కూడా 2015 నుంచి కూడా. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ బేస్ చేసుకొని టాప్ 5 బ్రోకర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఉన్న వాటిల్లో జీరోదా ఒకటి డిస్కౌంట్ బ్రోకర్ ఉంది. నేను రికమెండ్ చేసేది కూడా జీరోదానే. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్లో ఛార్జెస్ అయితేనేమి టెక్నాలజీ యూజ్ చేయడం అయితేనేమి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకి జీరోదా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి అన్నమాట. ఇంకా ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ కాకుండా వేరే అదర్ ఫీచర్స్ కూడా మనం జీరోదా దగ్గర నుంచి తీసుకోవచ్చు. అవేంటంటే వీళ్ళు చాలా సుపీరియర్ టెక్నాలజీ వాడుతున్నారు, యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. ఇంకా అదర్ ఫీచర్స్ వచ్చేసి వెరాసిటీ అని ఒకటి ఉంటుంది జీరోదాలో. సో ఎలాంటి ట్రేడింగ్ సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ నాలెడ్జ్ మనం పెంచుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకి లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి అనమాట. మనం చదివి బోల్డంత నేర్చుకోవచ్చు. స్ట్రీక్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇది మనకి ఆల్గో ట్రేడింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆల్గో ట్రేడింగ్ అన్నది కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే యూజ్ చేసేవారు. ఇప్పుడు ఈ జీరోదా మూలంగా మనకి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం వచ్చిందనమాట. దీని ద్వారా మనం ట్రేడింగ్ స్ట్రాటజీస్ డిజైన్ చేసుకుని మనం సక్సెస్ఫుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆటోమేటెడ్గా సిస్టమే ట్రేడింగ్ చేసేటట్టుగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఈ స్మాల్ కేస్ అన్నది థెమాటిక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసుకోవచ్చు. సో సెన్సిబుల్ అని ఆప్షన్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకునే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. అలానే సెంటినల్ అని మనం రియల్ టైమ్ అలర్ట్స్ని మనకి ట్రిగ్గర్ అయ్యేటట్టు మనం పెట్టుకోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఫీచర్స్ ఎడిషనల్గా జీరోదా నుంచి మనం పొందొచ్చు అనమాట. ఇంకొచ్చేసి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనం షేర్స్ని బై అండ్ హోల్డ్ చేసామనుకోండి, మనం షేర్లు కొన్నప్పుడు బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం ఉండదు, అమ్మినప్పుడు కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. జీరోదా వచ్చేసి డెలివరీ అంటే షేర్స్ డెలివరీ అంటే కొనుక్కుని అట్లానే పెట్టుకునే వాటికి ఎలాంటి ఛార్జెస్
తీసుకోదు. ఏదైతే డైలీ ట్రేడింగ్ ఉంటుందో ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ లేకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ వాటికి మాత్రమే జీరోదా బ్రోకరేజ్ చార్జ్ చేస్తుంది అనమాట. వీళ్ళ అకౌంటింగ్ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా 300 రూపీస్ వరకు ఉంటాయి. సో మీరు అకౌంట్ని ఆన్లైన్లో కూడా ఓపెన్ చేయొచ్చు. సో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో జీరోదా అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఆన్లైన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు చాలా ఈజీగా. ఈ సెషన్ నేను కంప్లీట్ చేశాను అండి, మీకు నచ్చింది అనుకుంటా. సో మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను డిఫరెంట్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మీద, ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ మీద మాట్లాడుతుంటాను. సో మీకు యూజ్ అయితే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.